వాళ్ళే మొత్తం ఉపన్యాసం పంచారు. బయట కథలు చెప్పినారు, మాకు కూడా కథలు చెప్పారు. ఇంకేం వచ్చే టైం అయిపోయింది. సభాధ్యక్షులు మన్యమన్నకు, వేదిక మీద పెద్దలందరికీ, ముఖ్య అతిథి మందకృష్ణలకు, మిత్రుడు వెంకటేష్ నేత, విఠల్, ఇస్మాయిల్ భాయ్, మన నరసింహభాయ్, రాజమౌళి గారు. నేను మొన్న మీటింగ్ అటెండ్ అయినప్పుడు మా నరసింహభాయ్ సార్ మాట్లాడుకుంటా 80% మా దాంట్లో యాచకులు ఉన్నారు అని అన్నారు. 80% యాచకులు ఉన్నారు, మాకు విద్య లేదు, మాకు చదువు దేనికి కూడా కురగాకుండా అయిపోయినాం, మాది అడుక్కుంటున్నాం కానీ దొంగతనానికి మాత్రం పాల్పడలేదు అని చెప్పిండ్రు. నాకు మీ బుడగ దొంగ అనే కులం తెలిసింది మొట్టమొదలు నాకు 2003, 2004 అనుకుంటా. ఒక నా చిన్న అనుభవం చెప్తాను. నాకంటే ఈ కులం అనేది ఉన్నది ఎట్లా అని తెలిసినందుకు చెప్తున్నా. నేను అంటే ఇంత టాలెంట్ ఉన్నదని చెప్పుకుంటూ నేను ఇంకొక మాట మాట్లాడి ముగిచేస్తా. నేను ఇంట్లో నాగమయకుంట, విద్యానగర్ లో నాగమయకుంటలో ఉండేది. పొద్దున లేచి బాల్కనీలోకి వచ్చి ఉన్నా. ఈ గుమ్మెట తాంబూర పట్టుకొని వాయించుకుంటా ఒక 2 ఆడి మనుషులు, ఒక మొగాయనే వస్తున్నారు. నాకు అది విని నాగయ్య కథ అనేది సంథింగ్ అది చెప్పుకుంటా పోతున్నారు. నాకు ఎందుకో సడన్ అప్పుడే తెలంగాణ మూమెంట్ లో సీరియస్ తిరుగుతా ఉన్న క్రమంలో చెప్తున్నా. నేను పోతుంటే నేను ఆపిన, నాకు ఎందుకు అది ఇంట్రెస్టింగ్ అనిపించింది. వాళ్ళు ఆ విధానం, వాళ్ళు రాగము తీసి మాట్లాడదా చెప్పే విధానం చూసి నేను పైకి వెళ్ళి ఆపి, అమ్మ మీరు ఏంటి అని అంటే, మేము బుడగజంగా ఉన్నాము, ఏం చేస్తానంటే మేము కథలు చెప్తాము అని చెప్పాను. ఇదేది మరి ఇట్లా పోతుంది ఏంటంటే ఇప్పుడు అడుక్కుంటున్నాము అని అన్నాను. ఇక పైకి రాందని చెప్పి పైకి పిలిచినాం. పైకి పిలిచి కూర్చోబెట్టి వాళ్ళతో నా కథ అంతా చెప్పించుకొని బుక్కడు బుర్ర వినిపించే వాళ్ళకు నాకు ఒక ఆలోచన తట్టినప్పుడు, అసలు ఏంది ఇటువంటి కళలు తెలంగాణ ఇటువంటి కళలు అడక తినే కాడి దాకా దారి తీసినాయా, ఏంది ఇంత అద్భుతంగా చెప్తున్నారు ఏందని చెప్పని దాదాపు ఒక 2 గంటలు మా ఇంట్లోనే కూర్చొని అంతా స్పెండ్ చేసిన. వీళ్ళు ఏం చేయాలి అంటే అడిగితే ఎక్కడున్నారు అంటే, ఎన్టీఆర్ స్టేడియం ఉంది కదా, ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియం ఐడియా ఉన్నదా మీకు? ఈ ఎన్టీఆర్ స్టేడియం చుట్టుపక్కల గుడిసెలు వేసుకొని ఆడుకునేటోళ్ళ గుడిసెలు అవి. వాళ్ళ దాంట్లో అక్కడ ఒక గుడిసె వీళ్ళది. ఆ అడ్రస్ తీసుకున్నా, తెల్లారి పోయి చూస్తే వీళ్ళు రాత్రి పూట పోయే వరకు అక్కడనే ఉన్నారు. చూసుకున్నా. నాకు ఎట్లా ఏం చేయాలి, ఏదో ఒకటి చేయాలని మళ్ళీ అనిపించి మన గంగిరెద్దులు వీళ్ళ దగ్గర కూడా పోయిన గంగిరెద్దులు మన లాలాపేట ఫ్లైఓవర్ కింద ఉండే. ఇదంతా ఇట్లా కాదు. అసలు ఈ కళలు తెలంగాణలో ఎట్లా అంతరించిపోతుంది. ఒక సినిమాలో ఇంతకుముందు మీరు కూడా మాట్లాడుకుని చాలా మంది చెప్పిండ్రు. బలగం సినిమా వీళ్ళు కూడా మాట్లాడుకుంటూ చెప్పింది కదా. అంటే ఒక సినిమా వచ్చినాక దాన్ని ఆ వాయిద్యాల కావచ్చు, ఆ కళకి ఎట్లా గుర్తింపు వచ్చిందో అసలు అప్పుడే నాకు ఐడియా వచ్చి అసలు ఏం చేద్దాం వీళ్ళని చెప్పని అనుకొని ఒక ప్రోగ్రామ్ అనుకున్నాను. తెలంగాణ ప్రజా కళల ప్రదర్శన అని ఒక ప్రోగ్రామ్ అనుకొని, దానికి ఇట్లున్నటువంటి డిఫరెంట్ ఈవెన్ సుఖ సత్యగను గారితో మాట్లాడినా, గదరలతో కూడా మాట్లాడినా, విమలకతో కూడా మాట్లాడి ఏదో చేయాలని చెప్పని అనుకుని ఒక ప్రోగ్రామ్ పెట్టి వీళ్ళ దగ్గర పోయినాం. అబ్బో మేము అంతా జనంలో ఒక 1000-1500 మంది ముంగట మీరు ఇట్లా ప్రదర్శన చేయాల్సి ఉంటుంది అని చెప్పానంటే, ఇట్లా మాకు 100 మంది ముంగట అంటే ఇబ్బంది అయిపోయి ఉన్నారు. అట్లా కాదని చెప్పి ఒకటి మీరు నాగయ్య కథ కాదు, మీరు తెలంగాణ కథ ఒకటి తయారు చేస్తామని దర్వేళ్ళ నేను కూర్చొని దర్వేళ్ళ పెట్టింది ఒక కథ తయారు చేసినాం. తెలంగాణ తయారు చేసి పోయి వాళ్ళ గుడిసెల కాడ కూర్చొని వాళ్ళకు ట్రైనింగ్ చేసి, అంటే ఈ కథ అప్పటిదాకా వేరే కదా, తెలంగాణకు ముఖ్యంగా పాలమూరును వలస బతుకులు ఎట్లా ఉన్నాయని చెప్పి వాళ్ళ నోటితోనే చెప్పించుకుని, ఎట్లా భిక్షాటన ఇక్కడ కాకపోతే బొంబాయి బీబండి అంతే కదా, డైరెక్ట్ బస్సులు పాలమూరుకి వెళ్ళటే పోయేది. సో వాళ్ళకి అవన్నీ చెప్పిన తర్వాత ఒక ప్రోగ్రామ్ వాస్తవంగా పెట్టిన తర్వాత వీళ్ళు ముగ్గురికి ధైర్యం సరిపోక ముగ్గురికి తోడు ఇంకో 4 తీసుకొచ్చుకున్నారు. దాదాపు 6-7 మంది పట్టుకొని వేదిక ఎక్కిండ్రు. అద్భుతమైన జనం మొత్తం స్టూడెంట్స్ మొత్తం ఇంటెలిజెన్స్ అందరి మేధావులు అనుకోరు, మీరు మొత్తం అంతా చదువుకున్నట్టు అందరి మేధావులు పిలిచినాం. ఠాగూర్ ఆడిటోరియం స్టేజ్ మీద సరే గంగిరెద్దులు ఎక్కించిన ఇవన్నీ ఒకెత్తి అయితే, వీళ్ళు స్టేజ్ మీద ఎక్కినాక ఒక ఎక్కిన తర్వాత ఒక 1.5 నిమిషాలు జర తడబడ్డారు. దాని తర్వాత ఇక అద్భుతమైన ప్రదర్శన చేసిన తర్వాత ఆడియన్స్ కు చెప్పిన, వీళ్ళు లిటరల్ గా రోడ్ల మీద అడుక్కుంటున్నారు, తెలంగాణ కళారూపాలు ఎట్లా ఉన్నాయని చెప్పని రోడ్డు మీద అడుక్కుంటున్నారు. మిమ్మల్ని ఇంతసేపు దాదాపు 25-30 నిమిషాలు వాళ్ళు చెప్తున్న పిన్ డ్రాప్ సైలెన్స్ తర్వాత ఒక 5 నిమిషాలు సపోర్ట్లు కొట్టించాను మొత్తం. ఆ రోజు మొట్టమొదటిసారి విన్నా. మొన్న నేను మీటింగ్ లో మాట్లాడుతున్నా నరసింహభాయ్ సార్ 80% ఇంకా అట్లే ఉన్నారు. వాస్తవం నిజంగానే లెక్కలకు ఎక్కలేదు కావచ్చు, ఇదంతా ఫ్యాక్ట్. కొంచెం మాట్లాడుతుంటే మీరేమనుకున్న కొద్దిగా ఉన్నట్టు మాట్లాడబుద్ధి ఎత్తుతుంది నాకు. నేను మొన్న మీటింగ్ లో చెప్పిన, మీరు ఇంకా పండుకొని ఉన్నారు ఎందుకంటే అప్పుడు అంటుంటే కృష్ణను చూసి అంబేద్కర్ నెక్స్ట్ అంబేద్కర్ అని నాకు కూడా అనిపిస్తుంది. నా జాతులు పండుకొని ఒక పాత్రికేయుడు మిత్రుడు అందరూ తెలుసు ఆ స్టోరీ అంతే కదా, నేను ఎక్కువ చెప్పదలుచుకున్నా. కానీ
రాత్రిపూట పాత్రికేయ మిత్రుడు పోతే గాంధీ పండుకున్నాడు, ఇంకో ఆయన పండుకున్నాడు, నువ్వెందుకు లేచున్నావు అని అడిగితే నా జాతులు పండుకొని ఉన్నాయి, అందుకే నేను మేలుకున్నా అని చెప్పాను. ఇవాళ మొన్న ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత మమ్మల్ని కూర్చోబెట్టి తెలంగాణ కూర్చోబెట్టి 4:30 వరకు కూర్చున్నాం. నేను వెంకటేష్ వీటల్లో మేము కూర్చొని లెక్కలు ఇంకా మీ 2-3 మిత్రులు. అసలు ఏంది దీన్ని ఈ రిపోర్ట్ సంగతి ఏంది? అట్లా మాతో ఒక్కసారి కూర్చున్నాడు వచ్చి 30 ఏళ్ళల్లా ఎన్ని నిద్రలేని రాత్రులు. అంబేద్కర్ ఒక రాత్రికి మనకు ఒక రిపోర్టర్ చెప్పిండు, కానీ ఎన్ని నిద్రలేని రాత్రుల తర్వాత ఈ చైతన్యం వచ్చి మీరు ఇక్కడ దాకా వచ్చి కూర్చున్నారంటే వాస్తవమే. ఇప్పుడు ఇంతకుముందు మా మిత్రుడు డాక్టర్ సాబ్ మాట్లాడుకుంటూ చెప్పిండు నాకు దేవుడు అని చెప్పండి. ఎస్, కలవాటోళ్ళు మన 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 గురించి ఉన్నారా, మన గురించి చేస్తోళ్ళనే దండం పెట్టాలి. కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే ఒక ముఖ్యమైన అంశం మీరు కొంచెం ఒకసారి మళ్ళీ ఆలోచించాలి. ఏంటంటే ఈ అంకెల గారడీలు కొంచెం వాస్తవం కూడా మనకు ఉన్నటువంటి జనాభాకు తగ్గట్టుగా మనకు వచ్చిందో రాలేదు అనేది నిజంగా సంచార జాతులు కాబట్టి మొత్తం రాకపోవచ్చు డేటా, కానీ ఉన్న డేటాతోనే కదా మనం పోవాల్సింది. ఇప్పుడు అందరు మాట్లాడుకుంటా అన్న మీద భారం వేసేస్తున్నారు, ప్రతి ఒక్కరు భారం వేస్తారు. మాకు 3% తెప్పియాలన్నా నువ్వే, మమ్మల్ని ఇంకా 2% తెప్పియాలి, 3% తెప్పియాలి. బైసాబ్ అయితే గట్టిగా బలగొట్టుకుంటూ చెప్తా ఉన్నాడు. కరెక్టే, ఎన్ని 3% దేనికి ఎట్లా వస్తుంది మీరు దాని మీద కూడా కొంచెం స్టాటిస్టికల్ గా స్టడీ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు 2011కు సంబంధించినటువంటి డేటా తీసుకునే చేశారు. నేను ఒక్కటి మాత్రం వాస్తవం చెప్తున్నా, మీ జనాభా ఎక్కువనే ఉండుంటది, ఎందుకంటే సంచార జాతులు కాబట్టి అవకాశాలు ఎక్కువ ఉండేవి. కానీ ప్రాక్టికల్ గా తీసుకున్నప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడ ఇల్లు, గుడారాలల్లా, గుడిసెలల్లా, టెంట్లల్లా చిన్న ప్లాస్టిక్ కవర్లు వేసుకొని ఉంటున్నారు కాబట్టి ఉండొచ్చు. కానీ డేటా తీసుకున్న దాని ప్రకారంగా చూస్తే మీరున్నది 1,10,000 అని చూపిస్తున్నారు. దానికి కొట్లాడదాం. డీసీల లెక్కలు కూడా 52-53% ఉన్నదాన్ని మాది 46% పడేసిరు కదా, ఏ లెక్క చక్కగా లేదు. అట్లాంటి ఇప్పుడు మాది వాళ్ళు కూడా పెరిగి ఉంటారు పక్క. సరే, వాళ్ళు వేరే కులపోళ్ళు అందరు నల్లి కలుపుకొని వాళ్ళ సర్టిఫికేట్లు ఇచ్చుకుంటూ పోయి వాళ్ళు ఉంటారో తగ్గుతారో మాకు ఎరకలే, కానీ అది మాకు కరెక్ట్ లెక్క తెలుస్తుంది. కానీ ఉన్న పరిస్థితుల్లో ఉన్నదాని ప్రకారంగా ఎట్లా చేయాలి మీరు నేను మీ అందరూ పంపుకుంటుంటే తను ఎందుకంటే మీకేదో మీ దాంట్లో ఎవరెవరు ఉన్నారు, మీ దాంట్లో ఎంతమంది ఉన్నారు, ఎవరు వస్తే మీకు ఏం నష్టం జరుగుతుంది అని చెప్పని తన చెప్పే వరకు మాకు కూడా ఎరకలే, మీకు కూడా ఎరకలే. అది మీ నాయకులు అందరూ చెప్పారు. సో దాంట్లో ఏంటంటే మనం కూడా ఒక పెద్ద మనుషుల దగ్గర పోయినా, ఒక కమిషన్ దగ్గర పోయినా, ఏడు పోయినా మనం మాట్లాడేటప్పుడు మనం మాట్లాడేటువంటి దాని మీద న్యాయబద్ధంగా ఉండాలి. న్యాయబద్ధంగా మీకు అన్యాయం జరుగుతున్నది, మోసం జరగబోతున్నది, నువ్వు మోసపోతే గోసపడతావు నాయన అని చెప్పి తొలికోడి కూర్చున్నట్టు కృష్ణన్న చెప్పిండు, అయ్యా నాయన మీ పరిస్థితి గిది అని చెప్పండి. నేను కూడా మీ సంగపులతో చాలా మందితో మాట్లాడినా, ఎందుకే ఆలోచన చేస్తున్నారు అన్న క్లియర్గా ఉన్నాడు. మా వాళ్ళు పక్కకు పోయి ఇంత మంచిగా బతామంటే నేనే ముందు పోయి వాళ్ళకి వేసేస్తాను. వాళ్ళు మంచిగా సాపేసినట్టు వేసి కిందికెళ్ళి నీళ్ళు వస్తూనే ఉన్నాయి. మీకు నీళ్లు కలుగుతున్నా కానీ మీకు సోయలేదు. అన్న మొదలే నుంచి సాపేస్తున్నారు ఆయన, సంబరపడకండి, కింద నీళ్లు కలిగి తగ్గుతాయి, దాని తర్వాత మన పచ్చిగా అయిపోయి బదనాం అవుతామని చెప్పని మొదటి నుంచే చెప్పుకుంటూ వస్తున్నాడు ఇప్పుడు చాలా క్లియర్ గా. సో ఇప్పుడు అడిగే ముందు మన జనాభా ఎంత ఉన్నది, అసలు ఆ కమిషన్ రిపోర్టే అశాస్త్రీయంగా జరిగింది. దేనికన్నా ఒక క్రైటీరియా ఉండాలి కదా, అనాలిసిస్ చేసినప్పుడు క్రైటీరియా ఉండాలి. ఏ క్రైటీరియా లేదు, ఏం లేదు. 171 అది అన్న చాలా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అన్న డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ నేను ఒకటి ఏంటంటే మనకు ఇలా పైలతోనో వీటితో అయ్యే పని కాదు. ఇప్పుడు అందరూ అంటున్నారు అన్న మీరు ఎందుకు వేస్తారంటే ఇప్పటిదాకా తెగించి కొట్లాడే కాబట్టి చాలా మంది పరిశాన్ ఉండే ఈ 1000 డప్పులు 1000 గొంతులు 1,00,000 డప్పులు కనుక పుసుకుని అయితే పరిస్థితి అన్న అందరిని అసలు హైదరాబాద్ లో వస్తాడా, ఇళ్ళకి పంపిస్తాడా, అసలు మన పరిస్థితి ఈ గవర్నమెంట్ ఉంటుందా పోతుందా, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన. నాకు కూడా వచ్చాడు ఫోన్లు వచ్చినాయి, అది ఏం చేస్తారు పోయి మీరు నిజంగా తీసుకొచ్చినాక హైదరాబాద్కి పంపిస్తారా లేదా, ఎక్కడిదక్కడ స్తంభిస్తారా, ముఖ్యమంత్రి ఇంటికాడికి పోతారట కదా, అసెంబ్లీ ముంగడికి వెళ్ళి తీసుకొస్తున్నాడు కదా, ఆడనే పెడతారట కదా, అక్కడనే కూర్చుంటారట కదా, సభ్యులు అక్కడికే వస్తాయట కదా. భయంతోనే జరిగింది తప్ప ఇప్పుడు కొంతమంది అటు ఇటు పోయటం దాని గురించి చెప్తున్నా. కేవలం భయంతో తల వంచి దిగింది వాళ్ళు. మా వాళ్ళు చెప్పింది, ఆ వకీల్ సాబ్ మాట్లాడుకుంటూ చెప్పిండు 1,00,000 మందిని పట్టుకొస్తామని. చాలా వారం రోజుల మీటింగ్ పెట్టారు. వారం రోజుల మీరు మీటింగ్ పెట్టారు, నిజంగా కూడా మీటింగ్ పెట్టాలి. మీటింగ్ పెట్టి 1,50,000 మందితో మీటింగ్ పెట్టారు. అన్నం ముఖ్య అతిథిగా పిలువండి. ఎట్లా గవర్నమెంట్ తన చెప్తే బరాబర్ ఇప్పుడు తన చెప్పింది కాబట్టి నుంచి ఆగుతున్నది. ఇంకా అయితే ఒకటేంటంటే దాని కానూన్ ప్రకారంగా యాక్ట్ రానంత మట్టుకు అది ఆగుతున్నది. ఇప్పుడు తన చేయబట్టే ముఖ్యమంత్రి దగ్గర పోయి కూర్చున్న తర్వాత పాపం ఆయన కూడా ఏం తెలియదు. ఆయన మొదలు కొంత పాపం అటో ఇటో చెప్పబోయిందంతా చెప్పిన అట్లా కాదు, నేను నా గురించే కాదు నా వాళ్ళ గురించి నేను నా దాంట్లోకి అవసరం అయితే నాది నాకు రావాల్సిందే, నా వాళ్ళకు వాళ్ళకి రావాల్సిన హక్కు వాళ్ళకి రావాల్సిందే. కానీ వాళ్ళ హక్కు
తీసుకుంటే మాత్రం నేను మాత్రం కాముష్గా ఊకోనని చెప్పిండు. మీరెవరు రాకుండా చాలా సంఘాలను వచ్చిండ్రు వాళ్ళ బాధలు వాళ్ళని చెప్పుకున్నారు. కానీ మీ తరఫుకెళ్ళి, ఎందుకంటే సాక్ష్యం ఉన్నవాడ నేనున్నా వీటన్నాడు వెంకటేష్ అంటే మీ మండలిలో ఉన్నాడు కాబట్టి, వేరే మందులో మీ ఇద్దరు ఉన్న వాటికి చెప్తున్నా, ఉన్నట్టు ముఖ్యమంత్రి ముక్కు మీద ఏలేసిండు. ఆడికెళ్ళి తీసుకుపోయి మళ్ళా ఫోన్ చేసిండు, దీనిలో నిజంగానే కొద్దిగా ఉన్నది అన్న చెప్పే దాంట్లో ఉన్నదంటే ఇంకో పెద్ద మనిషి దగ్గర పోయినాం, మా మంత్రి దగ్గర పోయినాం. మంత్రి దగ్గర పోతే ఆయన తన దగ్గర కూడా వాళ్ళు అశాస్త్రీయంగా చేసిన అనేది చాలా తేట తెల్లమైంది. కానీ ఒకటే మీకు చెప్పేది ఏంటంటే, ముగించే ముందు ఒకటే చెప్పేది ఏంటంటే, మీరందరూ తన న్యాయబద్ధంగా ఆలోచిస్తున్నాడు. స్టాటిస్టికల్ డేటా కావచ్చు, సమాజం కావచ్చు, ఏ కులాలు ఎట్లెట్లా ఉన్నాయి, ఏ పరిస్థితులు ఉన్నారు, వాళ్ళ సామాజిక ఆర్థిక పరిస్థితులు ఏమేమి ఉన్నాయి, ఇవన్నిటి మీద దీర్ఘంగా స్టడీ చేసి ఇలా పొద్దున కూడా కూర్చున్నాడు. పొద్దున కూడా 2 గంటలు కూర్చున్నాడు. పొద్దున రాలేకపోయినా, పొద్దున్న ఫోన్ చేసి రాలేకపోయినా, ఇప్పుడు రాత్రి ఇంకెటో దూరం పోతున్నారు. దాని లోపల కూడా మళ్ళీ కూర్చోగానే మళ్ళీ అదే మాట్లాడుకుంటున్నాం. అంటే ఎంతసేపు తన తాపత్రయం ఏంటంటే నా జాతి జనాలకు, అంటే ఎస్సీలకు మొత్తం అన్నిట్లో అందరికీ న్యాయం జరగాలి, వాళ్ళతో పాటు సమాజం కూడా బాగుపడాలి, సమాజం కూడా మంచిగా ఉండాలని నిన్న ఒక గుడికాడ ఒక దుర్మార్గుల గ్యాంగ్ పోయి మా ప్రొఫెసర్ రంగరాజన్ సార్ దాడి చేస్తే అక్కడ కూడా పోయి కలిసి తెచ్చినాం. సమాజ హితంగా, భావి తరాల హితంగా అందరూ సుఖశాంతులతో ఉండాలి, అందరికీ సమన్యాయం జరగాలనేటువంటి ఆలోచన ఉన్న అన్న ఎంబడి మనం అందరం పోవాల్సిన అవసరం, సమాజం కూడా నడవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మీ అందరూ చెప్పుకుంటూ, మనకెంతో మన వాటా ఇంకొకరికొద్దు, ఇంకొకరికి మనకొద్దు అన్నటువంటి ప్రిన్సిపల్ మందకృష్ణ ఏందో అవన్నీ నచ్చే మాబోటోళ్ళ మందరం కూడా తనతో పాటు మీరు కూడా చాలా గట్టిగా ఉండండి. ఒట్టిగా బయట మస్తు మాట్లాడతారబ్బా, చాలా ఏమేమో ఇప్పటికి కూడా వింటున్నా నేను. చాలా మంది మాట్లాడుతున్నారు, మందకృష్ణ మెందుతురా, ఆయనకు అది కదా, ఆయన ఇది కదా, ఏదేదో మాట్లాడుతారు. అన్ని పక్క కూడా అన్ని ట్రాస్ అది చెప్పు, 15 గంటల సేపు చెప్పాలి దాని మీద. ఉట్టిగా ఏం లేకుండా బడగాల్సి మీద ఇస్తున్నారు. దుర్మార్గమైన ఆలోచన. ఇది మంచోనికి ఎప్పుడు సమాజంలో ఎప్పుడు తప్పలేదు, ఇప్పుడు కూడా తప్పలేదు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, అగర్ తనకు అందరి గురించి న్యాయం అనే ఆలోచన లేకపోతే ఇలా మీకు సభ లేదు, ఉన్నదా? ఈ సభ లేదు కనుక అందరం కలిసి మీరందరూ నిజం కూడా ఇంకా కూడా విస్తృతంగా పోయి, తెలుసా మా మాట పెద్దగా చెప్పినావు కరెక్టే, మంచిదే, కానీ ఒక 50,000తోనన్నా మీరు ఒక వారం రోజులు తిరగక ముందు, అది నా ప్రపోజల్, మీకు ఇష్టమైతేనే కానీ పెట్టే ప్రయత్నం కనుక చేయండి, చాలా బాగుంటది. జై తెలంగాణ, జై బుడగ జంగాలు, జై మందకృష్ణ అన్నారు.